ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 27 లక్షల ఓట్లు ఒక త్రిశంఖ స్వర్గంలో పెట్టారు. సుప్రీంకోర్టుకి అవి చనిపోయిన ఓట్లు కాదు, 2 ఓట్లు ఉన్నాయి కాదు, అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, బతికుండి సజీవంగా అక్కడున్న 27 లక్షల మంది మేము ఇక్కడే ఉన్నాము, మేము ఈ దేశ పౌరులమని అప్పీల్ చేసుకున్నారు. అప్పీలేట్ అథారిటీ క్లియర్ చేయలేదు. సెకండ్ ఫేజ్లో అవి యాడ్ చేశారు, 20 లక్షలు తీసేశారు. ముందు ఒక 65 లక్షలు జరిగిందంతా మీకు తెలుసు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్స్ కొద్ది రోజుల్లో ఒక 1500 ఓట్లు మాత్రమే క్లియర్ చేయగలిగింది. 20 లక్షల ఓట్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మమత ఓడిపోయిన నియోజకవర్గంలో కూడా సార్ భవానీపూర్లో 15,000 ఓట్లతో సువేంద్ర అధికారి గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కింద త్రిశంఖ స్వర్గంలో ఉన్నాయి 51,000 ఓట్లు ఉన్నాయి జేపీ గారు. అలాగే మీ దృష్టికి వచ్చి ఉంటుంది, ఫరక్కా అనే ఒక నియోజకవర్గం నుంచి మొతాబ్ షేక్ అనే ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఓటు ఎస్ఐఆర్ కింద తీశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే ప్రియారిటీ బేస్ మీద ఇది క్లియర్ చేయమని ట్రిబ్యునల్కి పంపిస్తే నామినేషన్ గడువుకి 2 గంటల ముందు ఆయన ఓటు యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన ఇప్పుడు గెలిచారు, బీజేపీ అభ్యర్థి మీద 8,000 ఓట్ల తేడాతో గెలిచారు. సరే, ఇవి రాజకీయాలు, ఎస్ఐఆర్ ఓట్లుంటే మమతా గెలుస్తుందా లేదా ఇంకొకరు గెలుస్తారా పక్కకి పెడితే, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎందుకు ఎన్నికలకి కొద్ది నెలల ముందే స్టార్ట్ చేస్తూ ఉన్నారు? మీరు 2002 ఎస్ఐఆర్ చూసుంటారు, మీరు అప్పుడు ప్రభుత్వ అధికారిగా కూడా ఉంటారు. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా తీసేయాలి? ఈ అసలు సుప్రీంకోర్టు వ్యాఖ్య 27 లక్షల మందికి ఈసారి ఓటు ఇవ్వలేకపోతున్న ఒక జడ్జి గారు చేసిన వ్యాఖ్య కూడా మీరు వినే ఉంటారు. ఏం చెప్తారు జేపీ గారు? శ్రీనివాస్, 1996లో నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను. ఓకే, సారీ, 98, 99లోనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఓటర్ల జాబితాలు తప్పు తడకల్ని ఎత్తి చూపింది లోక్సత్తా. ఆంధ్రప్రదేశ్లో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, బెంగాల్లో, కలకత్తా నగరంలో 15-20% తప్పులు తడకలు ఉన్నాయి. మరి ఎక్కువ అంటే వాడుతున్న దానికంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి. అవన్నీ కుట్రల వల్ల కాదు. చాలా సందర్భాల్లో బెంగాల్ సంగతి వేరే, దాని తర్వాత వస్తాను. ఏమిటంటే ఒకసారి పేరు వేయించుకోవడానికి ఉండేటువంటి శ్రద్ధ తీసేయడానికి ఉండదు. చనిపోయిన మనిషి కానీ, ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళటం కానీ, బదిలీ కావటం కానీ, అడ్రస్ మారటం కానీ పట్టించుకోవాలి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణ చూస్తే మీకు 3,98,00,000 జనాభా ఉంటే అధికారికంగా 3,50,00,000 మంది అంతమంది ఓటర్లు ఉన్నారు. అసంబద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ల రోల్ రివిజన్ కావాలి, ఇంటెన్సివ్ రివిజన్ కావాలి. ఆ 2002లో చెప్పిన రివిజన్ ఎందుకు వచ్చిందంటే ఈ గణాంకాలన్నీ బయట పెట్టి ఎన్నికల సంఘంలో గట్టిగా వాదించాం. బాగా గుర్తుంది, ఆనాడు ఎన్నికల సంఘంలో కొత్తగా జరిగినటువంటి హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు అప్పటిదాకా. ఆయన అబ్బాయి మీరు అతిశయోక్తులు చెప్తున్నారన్నాడు. నేను గట్టిగా ఆయనకి చెప్పాల్సి వచ్చింది. ఏమన్నా నా పోటీ నుంచి ఎప్పుడు అతిశయోక్తి రాదు, వాస్తవాన్నే కొంచెం తగ్గించి చెప్తాను నేను పరిష్కారం కోసం. మనమే చేసాం సార్, సనత్నగర్ నియోజకవర్గంలో మనమే చేసాం, తీవ్రంగా చేసాం. దాదాపు 1,80,000 ఓట్లు వెరిఫై చేసాం, ఇల్లు తిరిగి. అప్పుడు ఎన్నికల సంఘం గట్టిగా పూనుకుని అప్పుడే ఓటర్ గుర్తింపు కార్డులు అప్పుడే కొద్దిగా పెట్టారు, పూర్తిగా దేశం అంతా విస్తరింపజేశారు. మీరు చెప్పిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వచ్చింది, ఓటర్ల జాబితాలో ఫోటోలు వేయడం మొదలెట్టారు, మార్పులు చేర్పులు వచ్చినాయి. అందుకనే దేశంలో ఎక్కడ ఎస్ఐఆర్ జరిగినా కూడా పెద్ద గొడవ లేదు. ఒక బెంగాల్ను అస్సాం మినహాయిస్తుంది, ఎందుకని ఇప్పుడు తమిళనాడు ఉంది, అక్కడ ఎస్ఐఆర్ జరిగింది. మొక్కుబడిగా డిఎంకే వ్యతిరేకించింది, కానీ చివరికి ఎవరు పట్టించుకోదా, ఎందుకంటే ఇది ధర్మంగా న్యాయంగా జరిగింది. బెంగాల్ను మీకు అస్సాం వేరే విషయం. అక్కడ ఇవాళ కొత్త కాదు, 1984లో నెల్లూరు మ్యాసకర్ జరిగింది, మీకు గుర్తుందో లేదు. ఎందుకు జరిగింది? విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని, పౌరులు కాని వాళ్ళని ఓటర్ల జాబితాలో చేర్చారు, మా పరిస్థితులు మొత్తం మారిపోతుందని చెప్పి పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చి మొట్టమొదటిసారిగా ఇప్పుడు విజయం గురించి అనుకుంటున్నామే, ఆనాడు అలాగే మహాముఖుల్ని, ప్రధాన పార్టీని పక్కన పెట్టేసి ఆసు అనేది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళతో ప్రభుత్వం వచ్చింది, మహంతా ప్రభుత్వం వచ్చింది, కేవలం ఈ అంశం ప్రతిపక్ష. అలాగే బెంగాల్లో కూడా ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి చేయాల్సి వచ్చింది. సరే, నన్ను అడిగినట్టయితే అందులో ఇన్ రిట్రోస్పెక్ట్ ఇప్పుడు చూసినట్టయితే కాస్త ముందే ప్రక్రియ మొదలెట్టి ఎన్నికలకు ముందే గొడవ రాకుండా చేస్తే బాగుండేది. కానీ ఒకసారి సుప్రీంకోర్టు దాన్ని పట్టించుకున్న తర్వాత, సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరిగాక, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయమూర్తులను కూడా అక్కడ నియమించిన తర్వాత పర్యవేక్షణ కోసం అని చెప్పని ఎక్కడో చోట ఫైనాలిటీ ఉంటారు. కానీ అక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు అన్నది ముందు జరిగి ఉండాలి, జరగలేదు. 27 లక్షల మంది కోర్టును అప్రోచ్ అయ్యారు, కోర్టు వాటిని వెరిఫై చేసి క్లియర్ చేయండి, తప్పైతే తీసేయండి, అందులో ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ఓటర్లు కాకపోతే, వాళ్ళు విదేశస్తులు అయితేనో మరొకటి అయితేనో తీసేయండి. కానీ ఆ ప్రాసెస్కి టైము సరిపోక 1,500 మాత్రమే క్లియర్ చేశారు సార్.
అంటే 27 లక్షల మంది ఆల్మోస్ట్ 5% ఆఫ్ ద ఓట్స్ 4 to 5% ఆఫ్ ద ఓట్స్ త్రిశంకు స్వర్గంలో పెట్టి వాళ్ళు ఓటర్లు కాదు అని తేల్చకుండానే ఎన్నిక ఒక 10 రోజులు 15 రోజులు వాయిదా వేసుకున్న తప్ప జేపీ గారు. ఎందుకంటే మీకు జేపీ గారు మీకు గుర్తుంటుంది ఆర్కే నగర్లో తమిళనాడులో కేవలం దేశం అన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఆర్కే నగర్ నాకు గుర్తుండి దినకరన్ పోటీ చేస్తుంటే శశికళ మేనల్లుడు డబ్బు పంచుతున్నారని కానీ ఎన్నిక వాయిదా వేశారు. చాలాసార్లు షెడ్యూల్ రిలీజ్ చేశాక పండగలు వచ్చినాయి పబ్బాలు వచ్చినాయి డేట్లు మారుస్తున్నారు. ఎందుకు అలా చేసి ఉండకూడదు జేపీ గారు? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ శ్రీనివాస్. నేను ఇందాక చెప్పినట్టుగా ముందే మొదలెడితే బాగుండేది. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ ఊరికే వార్తల్లోకి వస్తున్నాయి కానీ ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసే అంశాలు కాదు. కానీ ముందు చేస్తే బాగుండేది. కానీ 3 విషయాలు గుర్తించాలి. ఒకటి, మనకి నామినేషన్ల చివరి రోజుతో ఓటర్ల జాబితా ఖరారు చట్టం దానికి కారణం. సార్ ఎవరిదో సౌండ్ వస్తుంది, అది మ్యూట్ చేయండి సార్. సార్ ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది, మ్యూట్ చేయండి ప్లీజ్. జేపీ గారు గో హెడ్. ఇప్పుడు ఎన్నిక రేపు జరుగుతుంటే ఇవాళ దాకా పేర్లు పెట్టాలంటే సాధ్యమవుతుంది. అక్కడ 6 లక్షలు పెట్టారన్నారు సార్. 48 hours బిఫోర్ 6 లక్షలు యాడ్ చేశారని చెప్తున్నారు. పోలింగ్ 48 hours బిఫోర్. ఇది అసాధారణ పరిస్థితి కాబట్టి అలా చేశారు. కానీ మామూలుగా ఏమిటంటే ఎవరి నామినేషన్ల చివరి రోజు ఖరారు అయిపోతుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితా ఫీజు కాకపోయినట్టయితే ఎన్నిక గందరగోళం అయిపోతుంది. రెండవది, మీరు నిశ్చితంగా పరిశీలించినట్టయితే రాష్ట్రమంతా కూడా ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమైంది. ఏ కారణం వల్ల కానీ 15 ఏళ్ల పాటు అక్కడ టీఎంసీ ఉన్న తర్వాత ఆర్థిక ప్రగతి రాలేదు. కొన్ని మార్క్సిస్టులు అంటే కొంత పిడివాదం అన్నది, ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం చెప్పని భావన ఉండొచ్చు. అయినా పాపం బుద్ధ పట్టారు గారు ప్రయత్నం చేస్తే ఆయన వ్యతిరేకించి వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బెంగాల్ రాష్ట్రాన్ని చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన కొత్తలో 11% జీడీపీలో వాటా ఉంటే వాడు 5.5%. దానిలోకి వెళ్ళట్లేదు సార్. సరే, రాష్ట్రమంతా కూడా మీరు చాలా గణనీయంగా, అంటే ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితాలో పేర్లు తీసేనే సందర్భాల్లో కూడా చాలా గణనీయంగా గెలిచారు. కాబట్టి దీనివల్ల ప్రభావం లేదు. అది ఈ మాత్రం కూడా లేకుండా సంతోషంగా ఉండేది, అది వేరే విషయం. ఇక రేపు పొద్దున 25 లక్షలు అయిపోతుందో మనం చూద్దాం. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు సాధ్యం కాదు, ఏ దేశంలోనూ సాధ్యం కాదు. అలాగే ఎన్నికలు ఆపలేము. మీరు అన్నారు ఇందాక వాయిదా వేయచ్చు కదా అని. వాయిదా వేస్తే రాజ్యాంగ కారణం అవుతుంది. 5 ఏళ్లు పదవీ కాలం అసెంబ్లీ కాదు మురిచే లోపల, అలాగే లోక్సభ పదవీ కాలం మురిసే లోపల మళ్ళీ ఎన్నికలు జరగాలి. రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. కాబట్టి కొన్ని లోపాలు ఉన్నా కూడా ఎన్నికలు జరపవలసిందే, దానిలో అనుమానం లేదు. రైట్ జేపీ గారు, ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగా మీరంటే 20 లక్షల మంది ఇప్పుడు ప్రభుత్వం కోర్టు ఓటర్లు అని చెప్తే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఓటర్ లిస్టులో ఉన్న 2002 ఎస్ఐఆర్ కంటే ముందు ఉన్న ఓట్లు కూడా తీశారు జేపీ గారు. ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, ఎన్నికల డ్యూటీలో ఉన్నోళ్ళు ఉన్నారు, పాస్పోర్ట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇవన్నీ మీరు చూసుంటారు. ఇప్పుడు నిజంగా ఆ వివరాలకు వెళ్ళి ఓపిక నాకు లేదు. సుప్రీంకోర్టే స్వయంగా పట్టించుకున్నప్పుడు ఎక్కడో చోట నేను నమ్మాలి. రైట్, నేను సుప్రీంకోర్టును నమ్మను, ఎన్నికల సంఘాన్ని నమ్మను, మరి ఫైనాన్స్ కమిషన్ నమ్మకం సమస్య కాదు జేపీ గారు. మీరు అన్నారు అసలు ఇప్పుడు మీరు గమనించండి, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు 1 year నుంచి జరగకూడదు? ఇప్పుడు ఎప్పుడు పెడతారు? ఇంతవరకు తెలంగాణలో ఎస్ఐఆర్ మొదలు కాల. ఎన్నికలు లేని దగ్గర ఎస్ఐఆర్ చేయట్లేదు. ఎన్నికలు చేయడం అవసరమో, ఎన్నికలకు అంత హడావుడి చేయడం మంచిది కాదు. కానీ ఎన్నికలకు ముందు జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నికల్ని దొంగ